నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీలో ఒక కొత్త గేమ్ స్టార్ట్ అయిందా? అయితే ఏంటి ఆ గేమ్ అనే డిస్కషన్ కన్నా ముందు విక్రమార్కుడు సినిమా చూస్తే ఆ సినిమాలో ఒక చిన్న సీన్ ఒకటి ఉంటుంది. దొంగతనం జరిగిన తర్వాత బ్రహ్మానందాన్ని దొంగ దొంగ అన్నప్పుడు ఆ ముందు పారిపోతుంది ఎవరు అని చెప్పేసి అంటూ అక్కడ బ్రహ్మానందం హీరోని కూడా పట్టిస్తుంటాడు అనమాట. తను కూడా ఒక దొంగే అన్నట్టు. అయితే ఇది గుర్తొచ్చింది. ఏ విషయంలో అంటే వాస్తవానికి పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి సిఐ సతీష్ కుమార్ మరణించిన తర్వాత ఇది ఆత్మహత్య అని చెప్పి చేసిన వ్యాఖ్యలు చూసాం. అయితే ఓ కోయిల ముందే కూసిందా అని చెప్పేసి అంటూనే అక్కడ చాలా పెద్ద ప్రశ్నలు అయితే ఉత్పన్నమయ్యాయి. అంటే పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి, అదే విధంగా తిరుమలకు సంబంధించి మరో కేసు ఏదైనా ఉంది అంటే మనకు అది కల్తీ నెయ్యి కేసు. ఇది దీనికన్నా ముందు నుంచే ఉందని చెప్పుకోవాలి. అయితే కల్తీ నెయ్యి కేసులో వైసీపీ పార్టీకి సంబంధించిన అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు బాబాయ్ అవుతారు. ఆయన కల్తీ నెయ్యి కేసులో ఆయన ఉన్నారు. అయితే వాస్తవానికి కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి వచ్చేసి కల్తీ నెయ్యి అసలు జరగలేదు, అంతా కూడా చాలా స్వచ్ఛమైనటువంటి నెయ్యి అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా దీంట్లో తప్పు జరిగిందని కానీ లేదు కల్తీ జరిగిందని కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. మిగతా వాళ్ళందరూ కూడా అప్రూవర్ అయిపోతూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే దీంట్లో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారారు. ఇది తీసి పక్కన పెడితే భూమన కరుణాకర్ రెడ్డి పరకామణి విషయంలో ఆయన గురించి ఎవరు అడక్కముందే, ఆయన గురించి ఎవరు డిస్కషన్ చేయకముందే పరకామణి అనగానే ఆయన గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుచుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ సిట్టికి సంబంధించినటువంటి స్పెషల్ పోలీసులు ఒక కొత్త రకమైన గేమ్ ఏమైనా ఆడారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఏంటి అంటే వాస్తవానికి పరకామణి కేసుకి వైవి సుబ్బారెడ్డికి లింక్ ఏమైనా ఉందా అంటే మనకు అర్థం కానటువంటి ప్రశ్న. అయితే ఈ యొక్క కేసులో అంటే పరకామణి కేసులో వైవి సుబ్బారెడ్డి గారిని పిలిస్తే ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు అనేది తర్వాత పక్కన పెడితే, దానికన్నా ముందు అదే పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి గారిని అదే పోలీసులు విచారించిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, నిన్న తిరుపతిలో పడినటువంటి యొక్క వర్షపు చినుకులు ఎన్ని, అదే విధంగా 1500 సంవత్సరాల క్రితం ఎవరైతే ఒక మహిళ పుట్టిందో ఆవిడ పేరేంటి, అదే విధంగా నైలు నదిలో ఎన్ని ముసళ్ళు ఉన్నాయి, పెసిఫిక్ సముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి, ఇలాంటి ప్రశ్నలు వేశారు. దానికి సమాధానం నేను చెప్పలేదు కాబట్టి చెప్పలేదు అంటున్నారు. కానీ అదే సిట్టు అదే పరకామణికి సంబంధించినటువంటి పోలీసులు వైవి సుబ్బారెడ్డి గారిని ఎందుకు పిలిచారనేది కొంత ఆశ్చర్యం ఇస్తుంది అందరికీ కూడా. ఎందుకు ఈయనని అంటే అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట. ఏదో జబర్దస్త్లో ఒక కన్ఫ్యూజన్ స్కిట్ ఉన్నట్టుగా జరిగింది. అదే పరకామణి కేసు వచ్చేసి భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి యొక్క పేటెంట్ హక్కు కదా, ఈయన ఎందుకు పిలిచారని చెప్పేసి. అయితే వైవి సుబ్బారెడ్డి గారికి వచ్చేసి కల్తీ నెయ్యి కేసు, ఇది అందరికీ తెలిసిందే. అయితే కల్తీ నెయ్యి కేసులో ఉన్నటువంటి యొక్క వైవి సుబ్బారెడ్డి గారిని పరకామణికి ఎందుకు పిలిచారు అంటే పోలీసులు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని చెప్పేసి అన్నారు. సేమ్ అదే విధంగా వైవి సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చి నిజంగా ఇది నిజమే అనిపించేటట్లు చేశాడు. ఎందుకు అంటే ఒక పక్క భూమన కరుణాకర్ రెడ్డి అసలు పరకామణి చోరీ అసలు మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చేసి లేదు ఖచ్చితంగా తప్పు జరిగింది, దీన్ని తగ్గినటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళు ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలి, ఇది చాలా ఘోరమైన తప్పని మాట్లాడుతున్నారు వైవి సుబ్బారెడ్డి. అయితే వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అన్న మాటల్ని తిప్పికొట్టాడా? సో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఏదైతే కల్తీ నెయ్యి కేసులో నన్ను పిలవండి, నేనేందో వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడు నేను చెప్తా అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి రెడీ అవుతున్నాడా? సో వాస్తవానికి తిరుమలకు సంబంధించి ఈ రెండు విషయాలలో ఈ రెండు కేసుల్లో వేగంగా పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారనే సంగతి చెప్పాలి. అయితే ఇదంతా ఒక పక్కనైతే వాస్తవానికి ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కల్తీ నెయ్యి కేసులో నన్ను పిలవండి, నిజంగా దాంట్లో కల్తీ జరిగిందా లేదో నేను చెప్తాను, దాంట్లో హిందువులపై ఎంత పెద్ద దాడి జరిగిందో నేను చెప్తాను, దాంట్లో ఏ రకమైన ఫ్యాట్ కలిసిందో నేను చెప్పబోతున్నానని చెప్పేసి అని మాట్లాడుతున్నానని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. సో వైవి సుబ్బారెడ్డి వచ్చేసి పరకామణిలో భూమన కరుణాకర్ రెడ్డి నిరికిచ్చాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏమడుగుతున్నాడట, లేదు నన్ను కల్తీ నెయ్యి విషయంలో నన్ను పిలవండి, అసలు ఏం జరిగిందో నేను చెప్తానని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్న సంగతి అర్థమవుతుంది. అయితే ఇదంతా కాకుండా కొత్త రకమైన అంటే వీళ్ళిద్దరు కలిసి కొత్త రకమైన వ్యూహానికి ఉన్న పాల్పడ్డారా, సజ్జల కొత్త ప్లాన్ ఏమైనా ఇచ్చాడని చెప్పేసి కొంత సెటరికల్ గా డిస్కషన్ అయితే జరుగుతుంది. ఏంటి అంటే అసలు మేమిద్దరం కాదు, మా ఇద్దరికి పరకామణి కేసులో కావచ్చు ఇటు కల్తీ నెయ్యి కేసులో కావచ్చు మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు, అంతిమ లబ్ధిదారి పూర్తిగా ముడుపులు ఎవరి చేతిలో పడ్డాయో వాళ్ళను ముంచడానికే వీళ్ళిద్దరు కలిసి ఒక రకమైన స్టోరీ ఏమైనా అల్లబోతున్నారా? సో ఖచ్చితంగా అధినేతకి ముప్పు తప్పదా అనేటువంటి ఒక ప్రశ్న అయితే వినిపిస్తుంది.
వాస్తవానికి నిన్న సుబ్బారెడ్డి గారు వచ్చేసి ఖచ్చితంగా దీంట్లో అక్రమాలు అవినీతి జరిగింది, ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా శిక్షించండి అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో ఖచ్చితంగా ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు కల్తీ నెయ్యి గురించి అదే మాట్లాడబోతున్నారా? సో వీరిద్దరు కంప్లీట్ గా కన్ఫ్యూజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఇరికించబోతున్నారా అనేటువంటి ఒక ప్రశ్నలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి తిరుమలలో జరిగినటువంటి ఒక ఈ 2 సంఘటనల పైన మాత్రం ఖచ్చితంగా దేవుడు ఆఖరి లబ్ధిదారు ఎవరైతే ఉంటారో, అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా ఇరికించబోతున్నాడా? సో వీళ్ళిద్దరు కలిసి జగన్ కి చెక్ పెట్టబోతున్నారంటే చాలా వరకు అవునన్న సమాధానం వినిపిస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.